ఈరోజు మనం ఎంతో రుచికరమైన గుత్తి వంకాయ కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థములు: గుత్తి వంకాయ అరకిలో, ఉల్లిపాయలు 1, పచ్చిమిర్చి 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, జీడిపప్పులు కొన్ని, గరం మసాలా పౌడర్ 1 టీ స్పూన్. ఇప్పుడు తయారు చేయే విధానం చూద్దాం. ముందుగా గుత్తి వంకాయల్ని 4 వైపులా సమానంగా కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసిన తర్వాత ఉప్పు నీళ్ళలో వేస్తే అది శుభ్రంగా అయిపోతాయి. ఇప్పుడు మిక్సీలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీడిపప్పు ఇంకా జీలకర్ర వేసి మిక్సీ పట్టాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మిక్సీ పట్టాలి. అది మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని దానిలో తగినంత ఉప్పు, తగినంత కారం వేసి ఆ తర్వాత గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయల్లో దాన్ని స్టఫ్ చేయాలి. ఇప్పుడు స్టఫ్ చేసుకున్న వంకాయల్ని ఆ ఆయిల్ ప్యాన్లో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు. అది కొంచెం డ్రై ఫ్రై అయ్యేంత వరకు దాన్ని ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టి దాన్ని ఫ్రై చేసుకుంటూ కలుపుతూ ఉండాలి. అది డ్రై ఫ్రై అయిన తర్వాత దానిలో కొంచెం వాటర్ వేసుకుని మూత పెట్టి మగ్గించాలి. సిమ్లో పెట్టే మగ్గించుకోవాలి, లేదంటే కూర మాడిపోతుంది. కదుపుతూ ఉండాలి. గుత్తి వంకాయ బాగా మెత్తగా అయ్యేంత వరకు దాన్ని వాటర్లో మగ్గిస్తూ ఉండాలి. అలా మగ్గిన తర్వాత తీసి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో రుచికరమైన గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మా ఛానల్ హెవెన్లీ హోమ్మేడ్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.